అందరికీ శనార్థుల్లా నేను మీ కోపిష్టి కొమిరే తాతను ఇలాగ ఈ తాత ఏంది అడవిలో కూర్చుని అనుకుంటుర్రా ఇక ఒక గొప్ప డప్పు కళాకారుని అయితే పట్టుకొచ్చినుల్లా ఇంకా స్టూడియోలల్లా గన్లల్లా కూర్చొని కొడితే ఇంకా అందులో చక్కగా సప్పుడు వినబడతలేదని ఇట్లా అడవి పాయింట్ వచ్చినావు ఇంకా నిమ్మలంగా ఈ ప్రకృతిలో కూర్చొని డప్పు కొడుతుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని అనుకొని ఇంత దూరం వచ్చిన వల్ల ఇక మన కళాకారుడు ఎవరనంటే సురేష్ బాబు అని ఖమ్మం జిల్లా మదిర నుంచి అయితే వచ్చిండు ఇక మన ఆయన వివరాలు ఏంది ఆయన డప్పు ఎట్లా కొడతాడో ఒకసారి అడుచుకుందాం రాండ్రి ఏంది మరి ఎక్కడి నుంచి మదిర నుంచేనా మదిర నుంచి వచ్చా మదిర పక్కన ఏమన్నా ఊరా ఏంది పల్లెటూరు ఊరి పేరు రాయపట్నం నుంచి వచ్చినావు నీకైనా పట్నంలోనే ఉంటావా పట్నంలోనే ఉంటున్నా పట్నంలోనే ముందుగా అయితే మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి నీ డప్పు శబ్దం వినిపి మరి ఓకే మామూలుగా కొడతలేవు కానీ పెద్ద మంచి ఇక తోలు డప్పు కాబట్టి ఇంత మంచిగా శబ్దం వినిపిస్తుండది ఈ తోలు డప్పుకున్న గొప్పతనం ఏంటంటే దీనిలో మాధుర్యం ఉంటుంది అనమాట ఇప్పుడు కా అంటే కాయ పలికిద్ది జుమ్ అంటే జుమ్మే పలికిద్ది ఇప్పుడే ఇట్లా వలుకుతుంది అంటే ఇంకా కాపితే ఇంకా మంచిగా వలుకుతుంది అసలు ఇంకా మంచి శృతిలో ఉంటది అనమాట శృతిలో మంచిగా వలుకుతుంది అయితే ఒకసారి కాపుకొని వచ్చి కూర్చున్నా మరి కాపుకొని వచ్చి కూర్చో ఇక మరి కాపుకొని వచ్చి కూర్చుందప్ప ఇక మటకాడికి అయితే వచ్చినావా మరి ఇక ఇది ఇంత చిన్నగా ఉంది కానీ అని ఇది కాపిన తర్వాత దీని పవర్ ఏందో తెలిసిద్ది కాపిగా కాపు మరి అమ్మో ఇది బొడ్డు కాక అంటారు ఏం కాక బొడ్డు కాక మంచిగానే కాపుతున్నావు పెద్ద డప్పులు కూడా ఉంటాయి కానీ అది కొంచెం అందుబాటులో లేదు వేరే దోస్తుగానికి ఇచ్చినావు ఇంకా మరి ఎంతసేపు కాపాలి దీన్ని 10 నిమిషాలు 20 నిమిషాలు కాపాలి 10-20 నిమిషాలు ఆ తర్వాత మంచిగా మోతుంది మరి అసలు 3 గంటల సేపు కాకుంటది అనమాట ఒక 10 నిమిషాలు కాపితే 10 నిమిషాలు కాపితే 3 గంటల వైపు కొట్టొచ్చు ఇక ఇట్లా చుట్టూరుగా కూడా కాపుతారుగా ఇట్లా అట్లా కూడా కాపుతారు అన్ని దిక్కులు కాపుతారు ఈ ప్లాస్టిక్ డప్పులు వచ్చి ఫ్యాషన్ అయిపోయి కాపడం ఇబ్బంది అని ఈ కాపడానికి ఇబ్బంది అని ఇక ప్లాస్టిక్ డప్పులు తెచ్చుకున్నారు ఇక వాన పడ్డ కొట్టొచ్చు ఇప్పుడు మన పూర్వం ఇవే వాడే వాళ్ళు కదా అయితే వాళ్ళు రెస్ట్ కోసం అని కొంచెం దీన్ని కాక వేయటం అట్లా ఉంటది అనమాట ప్లాస్టిక్ వచ్చి ప్లాస్టిక్ డప్పులు తప్పు అని ఇది ఇది కా అంటే కా అమ్మాయి కళ్ళకే వస్తుంది పొగ అటు దిక్కు వస్తున్నా కా అంటే కా తా అంటే తా పలికిద్ది అనమాట చూసిన మంట పోయిందా అయ్యే మంట పెడతా అయినట్టేనా ఇక కొంచెం ఒక 2 నిమిషాలు దగ్గర పడ్డట్టుంది అయినట్టుంది కన్ను అంటున్నది కన్ను అంటది కళ్ళకి వచ్చి కళ పడుతున్నది ఇక మరి ఇక మోగిద్దాంపా సరే నిమ్మలంగా వచ్చినావు ఇక కొట్టుకుంటా నువ్వు నడుచుకుంటా కొడుతుంటేనే నాకు ఊపు వస్తుంది మరి ఈ మాధుర్యం తోలు డప్పులో మాధుర్యం ఇదే మరి ప్లాస్టిక్ డప్పుకి తోలు డప్పుకి తేడా అనేది ఇది అదే అమ్మయ్య ఇక మరి ఎట్లా మోగిస్తావు ఏందో చూస్తాం ఇక ముందుగాల మరి నువ్వు మదిర నుంచి అయితే వచ్చిన అంటున్నావు ఇక మరి అక్కడ అంత డప్పు కొట్టేటోళ్ళేనా మరి నువ్వు ఒక్కనే ఏమన్నా కొడుతున్నావా మా ఊరు నుంచి వేరే ఊరికి నేర్పించడం ఆ ఊరు బోనకల్ మండలం కలకోట అనే విలేజ్ దగ్గర దగ్గర 200 మంది కళాకారుల్ని మా అన్నయ్య శ్రీను నేను తయారు చేసిన అన్నమాట. అంటే నువ్వే పని నుంచి నేర్చుకున్నవే మరి?
నేను 12 సంవత్సరాలు ఏజ్ నుంచి నేర్చుకున్నా. 12 ఏళ్ల నుంచి. నీకెవరు నేర్పించారు? నాకు మా తాతలు నేర్పించారు. మా తాతలు ఇట్నే ఉగాది పండగ బిచ్చాలకు పోతారనమాట. ఉగాది పండగకి ఆ పండగ పోయేటప్పుడు వాళ్ళంటే డప్పు వాళ్ళకి అలసట వచ్చినప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఆ ఉగాది పండగ బిచ్చాలు పోయినప్పుడు వాళ్ళందరూ నన్ను చాలా మెచ్చుకునేవాళ్ళు అనమాట. పులి దరువులు, పండగ బిచ్చాల దరువులు, ఊరేగింపు, ఇలా సాటింపు దరువులు ఉంచి ఈ సంగీతంగా నేర్చుకోవడం అనేది జరిగింది. ఆ చిన్న వయసు నుంచి అట్లా పోయి నేర్చుకొని ఇంత దాకా వచ్చినావు. ఎంత మంది దాకా నేర్పించచ్చు నువ్వు? దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఒక 5,000 మంది కళాకారులకు నేర్పించాను అనమాట. 5,000 మందికి. ఇప్పుడు ఎవరైనా పెద్ద స్థాయిలో ఉన్నారా నువ్వు నేర్పించిన వాళ్ళు? ఉన్నారు, చాలా మంచి స్థాయిలో ఉన్నారు. కానీ వాళ్ళు గురువుకి పంగనామాలు పెట్టే కళాకారులకు తయారయ్యారు. అయ్యో, అంటే నీకే పంగనామాలు పెట్టే శిష్యులు అయ్యారు నీకు. గురువుని అప్పుడు రోజులు వేరు. అప్పుడు రోజులు గురువు అంటే ఒక రెస్పెక్ట్, ఒక ప్రేమ, మర్యాద ఉండేది. గురువు దీవించిందంటే నేను నా డప్పు ఇచ్చి ఇదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ప్రదర్శన చేసి వచ్చిన వాళ్ళే మర్చిపోయారు. కానీ ఈ కళామతాలను నేను నమ్ముకొని ఎంతమంది ఏం చేసినా కానీ ఈ నేర్పించడం అనేది మన వంతు. వాళ్ళు అవలక్షణం ఉందా చెడు లక్షణం ఉందా అని మనం కనిపెట్టలేము కదా. అట్లా ఇప్పుడు చాలా మంది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా మంది డప్పులు కొడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకు నీకున్న తేడా అంటే ఇది ఆది తాళం. జోమ్ త త తక్క జోమ్. దీనికి తిరగడాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆది తాళం అంటే వేరేది కొడతారు. కానీ మరి కొంతమంది అదే ఈ దరువు అనేది లెక్కలోకి రాలే. వాడక జనంలో అయితే ఈ తాళం నుంచే జామ్ తక్క 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 ఇది రెండో తాళంగా. ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే ఇక మొత్తం ప్లాస్టిక్ డప్పుల మీద కొట్టుతురు. మరి ప్లాస్టిక్ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే తోల్ డప్పు వాడుతున్నాను. ఇంకా అట్లా నువ్వు దాని మీదనే దరువులు వేసుకుంటూ వస్తున్నావు. అది వేసుకుంటూ వస్తున్నావు. ఆది తాళం ఏదో అంటివిగానే అది కొట్టు ఒకసారి. మరి జూమ్ తక్క జూమ్ తక్క జూమ్. ఇట్లా తాళంలో కూర్చోవాలన్నమాట. ఆది తాళం ఇక ఆది తాళం కొట్టుకుంటేనే మధ్యలో అవేంది తిరగడదాలు చెనుకులు అంటారు. ఈ చెనుకులు వివరించాలన్నమాట. అవి ఎట్టెట వలుకుతున్నాయని నోటి నుంచి చెప్పుకోవాలేమో అని. ఇప్పుడు ఈ దరువు దాని మీద కొట్టాం, మళ్ళీ ఇదే సపరేట్ ప్లాస్టిక్ డప్ మీద వస్తుందా? మరి వస్తుంది. దాన్ని శృతులు బోల్డ్లు చక్కగా దాన్ని శృతిలో పెట్టుకోవాలన్నమాట. ఒకసారి అదే దరువు కొట్టు, అది తిరిగిట లావేందో అవి లేకుండా సాపిగా కొట్టోసారి దాని మీద వస్తా ఇందావి. మరి దానికి దీనికి తేడా తెలుస్తుందిగా. దీన్ని కూడా చేయొచ్చు, శృతి చేసుకోవాలన్నమాట.
అట్లా ఇప్పుడు దాని మీద కొడితే ఓ తిరిగి వస్తుంది, దీని మీద కొడితే ఓ తిరిగి వస్తుంది. కానీ ఈయన నీకు ఈ తోల్ డాప్టాగో చిన్నగా ఉండా కూడా గిత్తాతుండా కూడా ఎంత మంచిగా వినబడుతున్నది, ముద్దుగా వస్తుంది, స్రావింగ్ ఉంటది, స్వీట్ గా ఉంటది అనమాట. ఇగో ఇప్పుడు గవి కొట్టేటోళ్ళు మస్తు మంది అయ్యారు కానీ గిదే కొట్టేగా మా అమ్మ కానీ ఇంకా ఇదే కొచ్చి మరి దాని మీద మరి జతులు కొడతావా నువ్వు? గవి ఏమో అంటారు కానీ ఇట్ట కొట్టే పాల వరుసలా ఏంది అవి? పాల వరుసలు వస్తాయా మరి? వస్తాయి, పాల వరుసలు వస్తాయి. ఇప్పుడు ముందుగా ఈ తోల్ డాప్ ఎట్ట చేస్తారో జర చెప్తే మా ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు కదా జర. ఇది గేదె దూడ చర్మం అనమాట. ఇది దూడ చర్మం. దూడ చర్మం దాన్ని ఒక్కదాంతో చేస్తారా ఇంకా వేరే? ప్రాంతాల వారీగా ఉంటది. తర్వాత ఈ వేగానికి తట్టుకునేది ఈ దున్నపోతు చర్మం అనమాట. దున్నపోతు చర్మం. దీన్ని ఒలిసిన తర్వాత దీని మీద సెలపు ఉంటది అనమాట. కండ ఇక్కడ చర్మం, ఇదేమో బయట తట్టు, ఇదేమో లోన తట్టు అనమాట. చర్మం కప్పు ఉన్న చర్మం లాగా. అయితే దీని మీద సెలపు ఉంటది కండ. ఆ కండను తీసి ఇట్లా పడేసి దీన్ని టైట్ గా మేకులు కొట్టి అటు ఇటు బాగా లాగుతారనమాట. అట్లా ఎలాంటి లాగి మేకులు కొట్టి బాగా ఎండిన తర్వాత మేకులు కొట్టి చర్మానికి మేకులు కొట్టి ఎండిన తర్వాత తీసి ఇట్లా ఒక ఏదైనా పెద్దదాని మీద అది చెక్కతే దేంతో చేస్తారు? చెక్కలోని కొంతమంది అందుబాటులో ఉన్న చెక్కలతో చేస్తున్నారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, నేను 30 సంవత్సరాల నుంచి వామిస్తున్నాను. ఏంది ఈ సండ్ర చెక్కలోని మంచి పట్టొత్తు ఉంటది. దీనిలోని ఎంత మనం కాపితే మనకి ప్రోగ్రాంకి సరిపోయేంత వరకు వేడి అట్లే ఉంటది. వేడి అట్లే నిలబడి ఉంటుంది. సండ్ర కట్ట. ఇప్పుడు అవి ఎవరు చేస్తారా? ఏడ కనబడతలేవు. మా మాదిగా మాస్ట్ని సబ్ క్యాస్ట్ లోని వాళ్ళు చేస్తారు. మాస్టర్ వాళ్ళు కూడా కనబడకుంటారు, కనుమరుగైపోయారు. ఎక్కడ పోయి వాళ్ళు చేస్తాను కూడా చేస్తలేరు. ఏడ చూసినా ఇక గవే ప్లాస్టిక్ డప్పులు అయినాయి. దీంట్లో మాధుర్యం ఉంటది, మంచి అందంగా ఉంటది, శ్రావ్యంగా ఉంటది అనమాట. ఇప్పుడు ఆ చెక్క తెచ్చి ఇక తోలు ఎండబెట్టి ఎట్లా మూస్తారు మరి దాన్ని? దీన్ని మూసే తెల్లారే మూస్తానంగా బకెట్ లో నానబెట్టుకోవాలి. తోలును నానబెట్టుకోవాలి. చింతగింజలని బాగా బండ మీద వేసి నలగొట్టి కుండలో వేసి నానబెట్టి మనం డప్పు ఎప్పుడైతే మూస్తాం అనుకుంటామో దాన్ని ఉడకబెట్టుకున్నాక బాగా గుజ్జుగా అయింది. కలుపుతుండాలి మధ్యలో, లేకపోతే పేరుకుపోద్ది అనమాట. గట్ల అయితే మళ్ళీ గట్లగా ఇట్లా పొడుపులుగా తేలకూడదు అనమాట. కలపాలి. వాటర్ వేసి తగిన వాటర్ పోసి ఇది చేయాలన్నమాట. చేసిన తర్వాత ఈ మనం ఈ కుదురును కూడా కొంచెం తడుపుకోవాలి. డప్పు కుదురుని తడపాలన్నమాట. తడిపిన తర్వాత దాని మీద మధ్యలో పెట్టేసి తాళ్ళతో ఇక్కడ రింగ్ వస్తుంది కడెం. దీనికి ఇక మనం మంచం కుంది కట్టి బెగ తీసుకుంటాం చూడు. చేసిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టి కింద ఇట్లా పెడితే ఇట్లా కాదు, మళ్ళీ దీనికి సపోర్ట్ గోనెపెట్టలు పెట్టాలన్నమాట. చుట్టూ గోనెపెట్టలు పెట్టి నీలాంటి పెద్ద ఆయన నాలాంటి బలశాలి ఎక్కించుకొని దీని మీద తొక్కాలి. తొక్కితే లూజ్ వస్తుంటది. ఆ లూజ్ని బిగిస్తుండాలి. బిగించి పెద్ద అసొంటి బండరాయిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు వేడైన తర్వాత తీసి కొడుతుంటే ఇట్లా మోగిద్ది అనమాట. మన దగ్గర ఆ చెక్క కుదురుంచేనా ఇక మా వాళ్ళకు చూపిద్దాం, అది చేసి దొరుకుతలేవు. మరి దొరకట్లేదు. దీన్ని నేను దాచుకొని ఇప్పుడు 2 రోజులు అయినాక మంచిగా మోతుంది. మళ్ళీ అప్పుడు కాపాలా? కాపాలి. కాపిన తర్వాత మంచి పదును మీద ఉంటది. తరగదా అది అట్లా తగ్గినత్త. ఇప్పుడు అవి పాల వరుసలు అంటారా, జతులు అంటారా? పాల వరుసలు. ఎన్ని కొట్టగలుగుతావు పాల వరుసలు? ఒక 50-60 కొడతా. 50-60 పాల వరుసలు. ఇవి జతులు ఎన్ని కొట్టగలుగుతావు? జతులు ఒక 30 జతుల వరకు కొడతావు. ఈ ఒక 10 జతులు ఒకదాని ఇంకా ఒకటి చెప్పుకుంటా కొడతావా మరి? ఇక ఈ పండుగ కాడ ఇది కొడతారు, ఈ జాతికి ఈడ కొడతారు అని ఒక్కొక్కటి చెప్పుకుంటా ఇక కొట్టు. మరి ముందు సాటింపు జాతి.
ఇప్పుడు ఒక్కొక్క తాన ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్కటి కొడతారు కదా, ప్రాంతాన్ని బట్టి చిన్న తేడా ఉంటది, బీట్ చిన్న తేడా ఉంటది. ఇప్పుడు వచ్చి నీ నోటితోటి చెప్పనీకి వస్తుందా నీకు? జన్ నక్క నక్క నక్కరగడ జన్ నక్క నక్క నక్కరగడ జన్ నక్క నక్కరగడ జన్ 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 నక్కరగడ జన్ జన్ నక్క నక్క నక్కరగడ జన్ జన్ అట్లా. అట్లా మరి ఇంకో దరివే ఇక ఊర్లోని చిందు దరువు ఉంటది. చిందు దరువు అంటే సింధోలకు వచ్చేదా? ఎట్లా? చిందు మాది వాళ్ళే కొడతారు, చిందు దరువు దానికి పేరు అనమాట. ఏందా కొట్టుడు ఏం కథ? ఇప్పుడు ఇది దరువును మా ఊళ్ళో పోషమ్మ దరువు కూడా కొడతారు కానీ ఇచ్చే కొడతారు. అవునా? ముందే చెప్పిన ప్రాంతాల వారీగా చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే. అదే బోనాల కాడ కొడతారు, గిట్లనే ఉంటది. ఆ దరువు కూడా గిట్లనే ఉంటది. ఓకే. చిందు దరువు ఇంకోటి ఉంటుంది, జగ్గు జగ్గు నక్క నక్కు జగ్గు జగ్గు నక్క నక్క నక్కు. ఇది సింధు దాంచిన. ఇది కూడా చిందు. ఇప్పుడు జాతరలకు వచ్చేది, జాతరలో కొట్టేది ముందు పూనకలు రావడానికి కోసం. ఇది సిగాలో జాతరలకు వచ్చే జాతులు అవి. ఇప్పుడు బోనాలు ఎత్తుకుంటారు కదా, బోనాలు ఎత్తుకున్నప్పుడు సిగాలు అవుతారు, అది వేరే ఉంటదా మళ్ళా? ఇది సిగాలకి బోనాలు ఎత్తుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బోనాలు ఎత్తుకున్నప్పుడు అక్కడ గుడికాడ అమ్మవారికి దూపం వేస్తారు కదా, వేసినప్పుడు పూనకలు రావడానికి కనకన 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 వేసిన తర్వాత ఇక చిందాడుకుంటూ పోతారు కదా. ఇది అదొక్కటే ఉంటదా? ఇంకేమన్నా ఉంటాయా మళ్ళా? ఇది ఈ దరివే ఉంటది అనమాట. ఇక వేరే తానా వేరేది కొట్టుకుంటారు. ఇప్పుడు మీరు పీర్ల పండుగ చేస్తారా? పీర్ల కాడ ఎట్లా కొడతావు? ప్రాంతాల వారికి మా ప్రాంతంలో అందులో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇది ఒకటే కొట్టాం, ఇంకోటి నువ్వు కొడతావా? వాళ్ళు ఐసా దూలా ఇది పీర్ల కాడకు వచ్చేది. ఇక 2 రకాలు చూపించిన. మళ్ళీ దీంట్లోనే టైగర్ డాన్స్ ఉంటుంది. టైగర్ డాన్స్ అది కూడా కొడతావు? ఇక గిట్లా ఈ జాతులు చాలా మంది కొడుతురు. ఇక పోరగాలు చిన్న పోరగాలు మస్తు మంది కొడుతురు. ఇక ఈ పాల వరుసలు అవి ఏమన్నా కొడతావా? ఎన్ని కొట్టగలుగుతాం అట్లా? చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. సిచ్యువేషన్ బట్టి మనం బీట్లు వస్తాయి అనమాట. అది ఇప్పుడు ఇక శాస్త్రీయ దరువులు అన్నా కూడా గవేనా? ఏ మరి
ఒక 5 జతలు చెప్పుకుంటా గిది గిది అని చెప్పుకుంటా ఇక 5 జతలు కొట్టు మరి. ఇది ఆది రెండో తాళం జామ్ తక్క జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. తక్క తద్దిగిన్న తోం తక్క తద్దిగిన్న తోం. తక్కిడికిడికిడత తక్కిడికిడికిడత. తక్క తద్దిగిన్న తోం. తక్కిడికిడికిడత తక్కిడికిడికిడత. ఇవన్నీ కలిపి ఒకటేనా దేని దానికేనా? విడివిడిగా. ఇది విడివిడిగా అనమాట. విడివిడిగా షాన్సేపు అట్లే కొట్టుకుంటా. అది దీని మీద నడుస్తుంటది అనమాట చిటికలు. ఇప్పుడు జతలు కొట్టేటప్పుడు పాల వరుసలు దానికి జోడించి కొడతారా? దాన్ని కూడా బీటు కొట్టుకుంటా. జను జన్నుత జను జన్నుత తక్క తక్కిట్ట జను జన్నుత జను జన్నుత తక్క తక్కిట్ట జను జన్నుత జను జన్నుత తరగడదా. అట్లా ఇట్లా ఇవన్నీ పాల వరుసలు ఇట్లా నేర్చుకున్నావు వెనకటి నుంచి? 30 ఏళ్ళ నుంచి కొడుతున్నావా? 40 ఏళ్ళ? 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళ నుంచి కొడుతున్నావు. ఇక ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ లో ఎన్నిక పోయినావు? జర్మనీ 2001 దళిత మానవ హక్కులే అని మన హైదరాబాద్ నుంచి పాలదివాకర్ గారి సారథ్యంలోని మా లెల్లే టీము సౌత్ ఆఫ్రికా పోయి 15 రోజులు క్యాంపెయిన్ చేసిన. సౌత్ ఆఫ్రికా పోయిరు? సౌత్ ఆఫ్రికా వేరే దేశమేనా? వేరే దేశం. 2009లో జర్మనీ పోయినాం. జర్మనీ పోయినాం. ఎందుకు పోయినాం అంటే ఈ హైదరాబాద్లోని జరుగుతున్నటువంటి మన రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జర్మనీలో జరుగుతున్నాయి అనమాట. జర్మనీలో జరుగుతున్నప్పుడు మా టీము పాలదేవాగర్ గారితో మేము ఈ హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, అప్పుడు మేము ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ని భూస్వాములు కబ్జాలు చేసేసారు. చేసినప్పుడు వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి ఆర్డినరీస్ తీసుకొచ్చేసి పెద్ద ఉద్యమంగా చేసేసి దళితుల మీద జరుగుతున్న దాడుల మీద అది ఏనిక వేరాడా అక్కడ ప్రపంచ జర్మనీ. ఇంకా ఎక్కడిపోయినావు? జర్మనీ. ఇక ముఖ్య పట్టణాలు అయితే ఇక బెంగళూరు, కలకత్తా, అస్సాము, అగర్తలా అన్ని. ఒక్కనే పోయేదా? టీం ఉండే, మా టీం ఉంది. ఏం పేరు? లెల్లే టీము. లెల్లే సురేష్ అదేదో ఉంటది కదా, మీదేనా అది? ఆయన మా నాయకుడు. మీ నాయకుడు ఉండా ఇప్పుడు? ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన ఇప్పుడు? ఆయన మేము వన్ ఆఫ్ ది ఫౌండర్. నేను చిందు దళిత కల్చరల్ రిసోర్సెస్ సెంటర్ అనే దాంట్లోనే వ్యవస్థాపకుల్లో నేను ఒక మెంబర్ని అనమాట. మా అన్నయ్య సీను చనిపోయాడు. అన్నయ్య నేను ఉంటే జోడెడ్లాగా డప్పు మీద సర్రా చిరికలాగా అసలు మా ఇప్పుడు చేస్తుండ మరి సురేష్, లెల్లే సురేష్ ఆయనకి ఏమో చేస్తుండు.
ఇక ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నావు. ఇప్పుడు మరి నువ్వు ఎవరేమటి పోతున్నావు ప్రోగ్రాంలు చేయని డప్పు కొట్ట ప్రోగ్రాంలకు నేను ఎక్కువ మొన్న ఈ మధ్య కూడా మన తెలంగాణ సంస్కృతి సారథి నుంచి వెన్నెలమ్మ గారు ఆధ్వర్యంలోని విజయ్ కుమార్ సారు ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్ ఇస్తే 4 రోజులు క్యాంపెయిన్ చేయడం జరిగింది. పిల్లలకి అక్కడ జాబ్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. డప్పు పెద్ద మంచి సింగర్ ఉండుగా మాస్టర్ జీ ఆయన బట్టి కూడా కనబడుతున్నావు వేదికల మీద. ఎందుకంటే అన్న దళిత కాన్సెప్ట్ మీద ఉండటం, నేను దళిత కాన్సెప్ట్ మీద చేయడం ప్రోగ్రామ్ చేయడం అనేది జరిగి నన్ను అన్న పిలుస్తుంటాడు తనకి. ఇక ఇప్పుడు అన్నే మధ్య పోతుండవు, ఇక అన్నప్పుడే అడప పిలుస్తున్నాడు, పోతున్నాను. ఇప్పుడు ఎట్లా బతుకుదేరు ఎట్లా సాగుతుండదు మరి? బతుకుదేరు అంటే ప్రోగ్రామ్ పోయినప్పుడు నాకు కొంచెం అమౌంట్ ఇస్తున్నారు. ట్రైనింగ్ చేసినప్పుడు మా భార్య నర్సుగా చేస్తుంది అనమాట. దానివల్ల ఇప్పుడు ఆమె చేస్తున్నందుకు ఇంట్లో వెళ్తుంది. ఇంకా మరి ఇంకెన్ని రోజులు కొడదాం అనుకుంటున్నావు? ఇది వయసు మీద పడుతుంది నీకు కూడా. అంటే ఈ మామూలుగా ఈ ప్లాస్టిక్ పర్యావరణానికి కూడా అంతరాయం కలుగుతుంది. అవునవును, అవి చేసుకొని దీని మీద మంచిగా నా ఆశ ఏంటంటే పిల్లల్ని ఈ రోడ్ల అంటే గణేశుడికి దీనికి కొట్టినప్పటికీ కూడా గుర్తింపు అనేది రావట్లేదు. లేదు చాలా మంది కొడుతున్నారు. ఆ కొట్టడం అనేది వాళ్ళు వచ్చి తాగి అసలు రెక్కలు గోళ్ళ గుంజకొచ్చిందా కొట్టేస్తున్నారు తప్ప పిల్లగాళ్ళకి. నేను మొన్న ఈ మధ్య నేను ఒకటే సూచన చేసిన. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పిండు, మన హైదరాబాద్ స్టూడియోలో రికార్డింగ్ కి వాంచే వాళ్ళు లేరంట. మంచిగా రికార్డింగ్ కి స్కేల్ మీద నేర్చుకుంటారు నాయన అని నేను నేర్పిస్తా అంటే ఒక్కడ నా మాట వింటలేదు. సరిగా విన్నప్పుడే వాళ్ళు ఓపుకున్న. ఇప్పుడు నేను ఓపుకున్నప్పుడు 4 అడుగులు లెక్స్ దిగేయండి. గద్దరాన్ని ఆశ్చర్యపోయి మీ అమ్మ కడుపులో పాలు పోయి ఆగండ్రా అని దండం పెట్టిన మహానుభావుడు. గద్దరన్న మన రమేష్ అన్న, డప్పు రమేష్ అన్న అయితే యానం పోయినాం. అక్కడ నాపరాయ ఫ్యాక్టరీలోని కార్మికుల్ని ఇచ్చేసినప్పుడు ఆ ఓనరు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వటం అని లక్షల్లో ఇవ్వాలని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉద్యోగం నుంచి తొలగిస్తే రమేష్ అన్న కొంతమంది లాయన్ తీసుకొని పోయి వేసి కోర్టులు వేసి గెలిచారు. గెలిచినప్పుడు విజయ ఉత్సవం ర్యాలీకి తీసుకుపోయిండు రమేష్ అన్న. ఇంకా పెద్దోళ్ళు ఏమంటే చేసినావు, పెద్దోళ్ళు ఏమంటే చేసినాను. ఇప్పుడు నీ తాన నేర్చుకున్న వాళ్ళు మాత్రం నీకు ఇక పంగనామాలే పెట్టారు. ఇక గురువు ఏదో చేసినట్టుగా అట్ట అయిపోయింది అది. అట్లా ఇప్పుడు ఇంకా ఈ వయసున్న రోజులు నేర్పిస్తా అంటున్నా. ఒక్కటే నేను చెబుతున్నా, వాళ్ళు ఎంత ఎదిగినా గానీ ఒకటి లయబద్ధంగా నీ తాత నేను చెబుతున్నాను. ఒక రాజభాగట్లో ఒక చిన్న విషయం. మొన్న నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు వేరే ఊర్లోనే మా అన్నయ్య నేర్పిండు. సూర్య దునియా అని 2 అన్నదమ్ములు, విజయవాడ గన్నవరం, గోల్డ్ మెడలిస్టులు అప్పుడే వాళ్ళు. డప్పులు వాళ్ళు మాకు అడ్డం తిరిగారు. ఏం అవస్థ వాయించామన్నారు. ఆదితాళం మీద జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. నేను శృతి అందిస్తున్నా. మొన్నే తిరగడాలు కొట్టిండు చెనుకులు. అక్కడున్న రైతులు పెద్దలు అందరూ వాహ్ ఏం శబాస్ ఇది సంగీతం అంటే అన్నారు. ఇప్పుడు కొట్టేవాడు తుప్పుకొని కొడుతున్నా, ఒక అర్థం ఉండదు చెవుకాడు. అందుకోసమే ఈ డప్పుని ప్రజల నుంచి దూరంగా చేసినటువంటి సమాజం జరిగింది. ఇప్పుడు ఏడ దొరుకుతున్నాయి, ఏడ కంటికే కనబడతలే అన్ని ప్లాస్టిక్ శ్రావ్యంగా ఇనసొంపుగా సొగసు అందాలను తీసుకురావాలి. ఎగురుతుంటే దారిని పోయేవాళ్ళు కూడా చెవి ఒగ్గి వినాలి. అట్లా మంచిగా ఇక ఇనసొంపు ఉండదు తోల్ డప్పు మీద తరువులు. ఇక ప్లాస్టిక్ అది. ఇక మరి మా ప్రేక్షకుల కోసం చివరిగా పోత ఒక్క జతి నీకు నచ్చిన జతి కొట్టి. హైదరాబాదు బీట్ ఒకటి చెబుతా తాతగారు. తీన్మార్ పిల్లగాళ్ళు లెగిసాడతారనమాట. జుమ్ తక్ జుగ్ నక్ జుమ్ నక్ నక్. అట్లా ఇగో ఎంత ఇనసొంపు ఉండదు తోలు డప్పు మీద అంటే మంచిగా ఉండదు. ఇంకా ఆ ప్లాస్టిక్ల మీద కొడితే ఇది ఇట్లా ఉండదు. వ్యవహారం దీని వ్యవహారమే అలాగుండదు. ఇక సురేష్ చాలా సంతోషం గంత దూరం నుంచి
ఇంకో మా ఛానల్ కోసం పిలువంగానే ఇంత దూరం వచ్చినావు. ఇక నీ అనుభవాలు, నీ కష్టం, నీకు డప్పు మీద ఉన్న ప్రేమ అంతా మా కోసం చెప్పినందుకు నీకు ప్రత్యేక శనార్థులయ్యా. శనార్థులు. ఉన్న ముచ్చట ఛానల్ వారందరికీ ధన్యవాదాలు. మరి నన్ను ప్రజలకి తీసుకుపోయి ఇంకా మంచిగా పరిచయం చేస్తే ఇంకా నాలో ఉన్న కళాత్మకమైనది ప్రజలకు పంచాలనేది నా చివరి కోరిక. మీ అందరికీ ధన్యవాదాలు. చూసిరిగా ప్రజలారా, ఇంకా మరొక కళాకారంతో మీ ముందుకు వస్తా. శనార్థులు.